మేము మా కష్టంతో యూట్యూబ్ డబ్బులు కొనుక్కున్నాం గైస్. ఇది మాకైతే 1,90,000 అయితే పడింది. ఏం చేస్తాడో ఏమో తెలీదు. హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మా యూట్యూబ్ ఛానల్లో ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ వీడియో అన్నమాట ఇది. అదేదో చెప్పు. అన్నీ అలాగే చెప్తా పోతున్నాము, కాకపోతే ఇప్పటి నుంచి ట్రెండ్ మారింది అని బషీర్ అంటున్నాడు. ట్రెండ్ మారుస్తాడో ట్రెండ్ సెట్ చేస్తాడో. అంటే యూట్యూబ్లో మేము వీడియోస్ పోస్ట్ చేయట్లేదు కదా, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, చాలా సపోర్ట్ ఇస్తున్నారు. దానికి చాలా థ్యాంక్ యూ అందరికీ. వీడియోస్ పోస్ట్ చేయండి, రీచ్ వస్తుంది, డైలీ వీడియోస్ పెట్టండి అని చెప్పేసి అందరు అదే చెప్తున్నారు. అసలు రికార్డ్ అవుతుంది చెక్ చేసుకుని ఫస్ట్. ఇక్కడ నుంచి అయినా వీడియోస్ డైలీ పోస్ట్ చేస్తాము. డైలీ నాకు ఎడిటింగ్ కి చాలా కష్టం అయిపోతుంది. నేను ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు కదా. ఫోన్ ఉన్నా వీడియో క్వాలిటీ ఎలా, అంతకు ముందు క్వాలిటీ బాగాలేదు. నాకు కెమెరా కావాలి, ఏ ఫోన్ కావాలి, మంచి ఫోన్ కావాలి అంటే మంచి ఫోన్ వచ్చింది. దాని తర్వాత పోస్ట్ చేస్తానికి నాకు ఎడిటింగ్ అవ్వట్లేదు అని ట్యాబ్ తీసుకున్నాడు. ఎడిటింగ్ తీసుకునింది. దాని తర్వాత మళ్ళీ వచ్చేసి ఇప్పుడు సిస్టమ్, ఫోన్ కూడా హై కాస్టే. ట్యాబ్ కొంచెం సెకండ్స్ లో తీసుకున్నాం కాబట్టి కొంచెం ఇది ఫుల్ అమౌంట్. ఏం చేస్తాడో తెలీదు. సిస్టమ్ 1,90,000 అయితే పడింది. ఏం చేస్తాడో ఏమో తెలీదు. గ్రాఫిక్ కార్డు కొత్తది. ఇదే మాకు దగ్గరగా 30,000. అంటే ఇది కొంతమంది యూట్యూబ్ లో చూసే వాళ్ళకి, కొంతమంది ఇది ఏందో అని అనుకుంటారు. దీని గురించి, సిస్టమ్స్ గురించి తెలిసిన వాళ్ళకైతే దీని కాస్ట్ తెలుస్తుంది. మీరు ఆన్లైన్ లో చెక్ చేసిన 30,000 పడింది గైస్. అలాగే ఇది నార్మల్ DDR4 మదర్ బోర్డు. ఇది వచ్చేసి 8,000 అయితే పడింది. మదర్ బోర్డు కొంచెం తక్కువే. సో ప్రస్తుతానికి నడుస్తుంది అని చెప్పి తీసుకున్నాము. ఇంకోటి వచ్చేసి పవర్ సప్లై యూనిట్ అనమాట. ఇది వచ్చేసి 750 వాట్ అయితే తీసుకున్నాం. మినిమం అంత ఉండాలని చెప్పేసి 750 వాట్ తీసుకున్నాం. గిగాబైట్లో గోల్డ్ది. ఇది ఫుల్ మాడ్యులేటర్ అనమాట. నాకేం తెలియదు. మొత్తానికి అయితే మన సిస్టమ్ రెడీ అయిపోయింది. దానిలో పార్ట్స్ మొత్తం దీనిలోనే ఉన్నాయి. చెక్ చేసుకొని తీసుకొని వచ్చేసాం. బిల్ చేసుకొని, బిల్ కట్టి చెక్ చేసుకొని తీసుకొని వచ్చున్నాడు. ఇక నుంచి అయినా మన వీడియోస్ లో ఓపెనింగ్ నువ్వు చేయాలా, నాకు చేయమని చెప్పాలా? లక్కీ అండి, నేను చేయరు కదా గైస్. నేను ఓపెన్ చేస్తున్నా. ఇంకా మన యూట్యూబ్ చాలా మంది కొత్త వస్తుంది దానిలో ర్యాపింగ్ వస్తే ఏం చేస్తారు? అఫ్ కోర్స్ నేను కూడా అదే చేస్తాను. ఎవరైనా అదే చేస్తారు. ఇప్పుడు మనం ఇవి నొక్కేసినవి చాలే గైస్. ఇప్పుడు ఓపెనింగ్ చేద్దాం. నేను చేయాలి కానీ బ్యాగ్ చేసేసేపు ఉండదు. నేను చేస్తా. ఎవరైనా వైఫ్ కి కదా గైస్ ఓపెన్ చేయమని చెప్పేది. నేను చూడండి, నేను చేసేస్తున్నా. మరి ఎవరు నేను? అమ్మో, వద్దండి. యాక్టింగ్ చేయాలి. యాక్టింగ్ చేయకుండా నువ్వు యాక్టింగ్ చేయాలి, ఓవర్ యాక్టింగ్ కాదు. గైస్ చూడండి, కవర్ కొత్తది కాదేమనుకుంటారు. ఇది కొత్తది చూడండి. ఓపెన్ సీల్ కూడా ఇప్పుడే ఓపెన్ చేసి మీకు కనిపిస్తుందా? నేను చూపిస్తాను. వెయిట్. పగిలిపోవాలి, భలే ఉంటుంది. కింద గ్లాస్, పైన గ్లాస్. దీంట్లో మెయిన్ మన ప్రాసెసర్ ఏంటంటే i9 13th జనరేషన్ అయితే తీసుకున్నాము, K వర్షన్. అది ఇంకా ఎక్కువ కాస్ట్ పడింది మనకు, 50,000 పడింది. అంటే ఏంటి మెయిన్ ప్రాసెసర్ అది. నార్మల్గా అయితే i9 13th జనరేషన్ కావాలంటే చెక్ చేయండి, 50,000 దాకా ఉంటుంది. సో మాకు కొంచెం తక్కువే పడింది, 45,000 అయితే పడింది. మీకు కూడా ఎవరికైనా కావాలి అనుకుంటే డీటెయిల్స్ ఇస్తాము, కామెంట్ చేసి. మన సిస్టమ్ అయితే అటాచ్ చేసేద్దాం లోపల. దానికంటే ముందు మీకు ఎలా వస్తుందో చూపిస్తాను. కలర్స్ కూడా వస్తాయి దీనిలో. చూడు, నువ్వు షాక్ అయిపోతావు అసలు. ఏమో,
నేను షాక్ అవడం కాదు, నువ్వు వీడియోస్ ఎడిట్ చేయకుండా పోస్ట్ చేయకుండా. గైస్ మేము రంజాన్ షాపింగ్ వీడియో తీసున్నాము, రంజాన్ కూడా అయిపోయింది, రంజాన్ వీడియో తీయమన్నాను అది తీయలేదు, ఏం వీడియోస్ తీయలేదు గైస్. ఇప్పుడు నేను తీసేస్తాను, పీకేస్తాను, పొడి చేస్తాను అని చెప్పేసి సిస్టమ్ అయితే తెచ్చాడు. ఇప్పుడు అంత కాస్ట్ పెట్టి ఏం చేస్తాడో అప్పుడు నేను చెప్తాను గైస్. అప్పుడు నేను వైడ్ యాంగిల్లో పెట్టలేదు ఇందాక. లేదు గైస్, ఇప్పుడైతే సిస్టమ్ ఆన్ చేస్తున్నాను చూడండి. ఫ్యాన్ తిరుగుతుంది గైస్. ఇక్కడ మీకు దీంట్లో అంత కనిపించకపోవచ్చు గైస్. ఇప్పుడు మనం ఇక్కడ ఉండే పాత సిస్టమ్ అయితే తీసేసి ఇప్పుడు మన కొత్త సిస్టమ్ అయితే అప్డేట్ చేద్దాం. ఫస్ట్ లోపలికి అయితే వచ్చింది గైస్. మొత్తం సెటప్ చేసుకోవాలి ఇప్పుడు మనం. నువ్వు వీడియో తీసిన చాలు, ఫోన్ అక్కడ వీడియో ఆన్లో పెట్టి నువ్వు కూడా రా పని చేద్దు గైస్. ఇది నా పాత సిస్టమ్ అన్నమాట, నేను ఒక 3-4 ఇయర్స్ నుంచి అయితే వాడుతున్నాను. ఇది వచ్చేసి i5 థర్డ్ జనరేషన్. సో ఈ సిస్టమ్ యూస్ చేస్తుందే లేదు గైస్. దీంట్లో గ్రాఫిక్ కార్డ్ కూడా ఉంది కానీ కాకపోతే అంత యూజ్ పనికిరాదు. అది 2GB గ్రాఫిక్ కార్డ్ అందులో ఉండేది. ఇప్పుడు మనం తీసుకుంది ఒకటేసారి అప్డేట్ అయిపోయినాం అనమాట మనం. ఇప్పుడు మనం తీసుకున్నది ఎంత జీబీ? ఇప్పుడు మనం తీసుకుంది 8GB గ్రాఫిక్ కార్డు 3070 Ti. ఇప్పుడు మనం ఇవన్నీ పీకేయాలి గైస్. ఇంకా 10-5 డేస్లో అయితే మానిటర్ కూడా మార్చేస్తాం మనం. మానిటర్ వచ్చేసి పెద్దది తీసుకుంటాము. యాక్చువల్లీ ఇందాకే అయిపోయి ఉండేది గాస్, వీటితో పాటు చూపించుంటాం, కాకపోతే అది బాగాలేదు. కాకపోతే అది 60 హర్ట్స్ ఉంది. 60 హర్ట్స్ మనకు సరిపోదు, తీసుకుంటే 240 హర్ట్స్ తీసుకోవాలి. వీడియో ఎడిటింగ్ అంటే 240 హర్ట్స్ మినిమం ఉండాలి. వెయిట్ కూడా ఉంది గైస్ ఇది. కనెక్షన్ అయిపోయింది గాయస్. అదేంటది సౌండ్? చెత్తలాగా ఉంది. ఇంకా నీట్గా పెట్టుకోవాలి. ఇక్కడ ప్రెజెంట్ పెట్టు, అలా డస్ట్ క్లీన్ చేసావా నువ్వు ఉండేది దేనికి చేయకుండా? నీ సిస్టమ్ నువ్వు క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు బాగా కొనుక్కున్న సందర్భంలో హ్యాపీగా ఉన్నావు కాబట్టి ఇప్పుడు క్లీన్ చేసేస్తావు ఆటోమేటిక్. నేనే కాదు, ఎవరైనా కొత్త వస్తువు తీసుకున్నాను 4 రోజులు ఉంటుంది అది అంతే. అందుకే దాని తర్వాత ఉండదు. కావాలంటే కామెంట్ చేయండి గైస్. వ్యూస్ రావాలంటే ఏం చేయాలి తెలుసా? ఏం చేయాలా? తమ్నైల్ ఎలా పెట్టాలి తెలుసా? ఇలా పెట్టాలా? ఇది మేము మా కష్టంతో యూట్యూబ్ డబ్బులతో అయితే కొనుక్కున్నాం గైస్ అని చెప్పి తమ్నైల్ పెట్టాలి. యూట్యూబ్లో మౌంటేజ్ చేసినా అవ్వలేదు గైస్ అసలు. అప్పుడు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇప్పుడు తమ్నైల్ కూడా అదే మనం ఇప్పుడు పెట్టబోయేది. యూట్యూబ్ డబ్బులతో చెప్పు. యూట్యూబ్ డబ్బులతో కష్టపడి 2 లక్షల సిస్టమ్ అయితే కొన్నాం గైస్. మాకు అసలు యూట్యూబ్ మౌంటైజేషన్ అవ్వలేదు గైస్. సొల్లు మౌంటైజేషన్ అయితే మేము మీకు చెప్పకుండానే ఉంటామా? చెప్పండి. మానిటైజేషన్ అయ్యేది మీ వల్ల. నీకే చెప్పకపోతే ఎలా? అయిపోయి ఉండేది గైస్, అది బషీర్ బద్ధకం వల్ల. నీ బద్ధకం వల్ల. షో నిజం అనుకుంటారు వాళ్ళందరూ నోట చెప్తే. నిజం కాబట్టి నేను చెప్తాను, నేను ఎప్పుడు అబద్ధం చెప్పను. ఒట్టేసి ఒక మాట ఒట్టేయకుండా మాట చెప్పరు ప్రభాస్ ఫ్యాన్స్. ప్రభాస్ వన్స్ అపాన్ ఏ టైం. ఇప్పుడు నో యువర్ ఫ్యాన్. టేబుల్ ఫ్యాన్, సీలింగ్ ఫ్యాన్, ఏసీ. ఏసీలో ఫ్యాన్ ఉండదు, బ్లోయర్ ఉంటుంది. నేను ఏసీ. స్విచ్ నీ చేతులతో పేలిపోవాలి. షాక్ కొడుతుంది కదా, జిమ్ అంటుంది. మన ఇంటికి ఎత్తలేదు కాబట్టి షాక్ కొడుతుంది గైస్. ఇప్పుడు దగ్గర రండి, మీరు నంబర్ కదా చెప్తే. సో ఇప్పుడు నేను కాన్ఫిగరేషన్ అయితే చూపిస్తాను. థర్టీన్త్ జనరేషన్ i9 32GB ర్యామ్,
అలాగే గ్రాఫిక్ కార్డ్ వచ్చేసి ఇక్కడ ఉందా, ఇందులో చూపిస్తా. పర్ఫార్మెన్స్ జీపీయూలో 3070 Ti 8GB గ్రహిస్తుంది గ్రాఫిక్ కార్డు. గైస్ ఇంక నుంచి మన యూట్యూబ్ ఛానల్లో అయితే ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్ షార్ట్స్ అయితే డైలీ వస్తాయి. అండ్ మా మ్యారేజ్ వీడియో కూడా తొందరలో అయితే వస్తుంది, ఎందుకంటే సిస్టమ్ తెచ్చేసాం కాబట్టి ఎడిటింగ్ చేయడానికి. ఇంకా చెప్పాలంటే మా ఛానల్లో డే బై డే మన ఛానల్లో ఒక ఫుల్ వీడియో అయితే వస్తుంది. మీరు కనుక మన ఛానల్ అలా చెప్తే ఎక్కిలిపోతాయి. మీ ఛానల్లో మా ఛానల్లో ఇప్పుడు ఈ వీడియోలో ఎవరైనా కొత్తగా చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మెంటల్ వచ్చేసింది. బాయ్ గైస్.